అనగనగా ఒక అందమైన ఊరు ఉండేది. ఆ ఊర్లో ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మకి ఒక మనవడు, ఒక మనవరాలు ఉండేది. వారు ఎప్పుడూ బామ్మని కథ చెప్పమని అడిగేవారు. బామ్మ బామ్మ, ఈరోజు మాకు ఏం కథ చెప్పబోతున్నావు? చెప్పు బామ్మ, మాకు ఎంతో ఆశగా ఉంది. అవును బామ్మ, నువ్వు కథ ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాం మేము. త్వరగా చెప్పు బామ్మ. హాహా, అలాగే పిల్లలు, ఈరోజు తప్పకుండా మీకు ఒక మంచి కథ చెప్తాను. ఈ కథ రాము యొక్క నీటి కష్టం. ఈ కథలో అతి తెలివి వారి వద్ద నుండి ఎలా బయటపడాలో తెలుస్తుంది. మీరు శ్రద్ధగా వినండి. ఒకప్పుడు రాము అనే ఒక రైతు ఉండేవాడు. రాము రోజంతా తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు. కానీ అతడు తన పంటకి నీరు పెట్టాలంటే ఊరి చివరన ఉన్న చెరువు వద్ద నుండి తన భుజం పైన 2 బకెట్లను పెట్టుకొని నీటిని తేవలసి ఉండేది. అది రాముకి చాలా కష్టంగా ఉండేది. కానీ ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని రాము నీటిని తెచ్చేవాడు. అయితే రాము ఇంటి పక్కనే గోపి అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి ఒక కిరాణం షాపు ఉంది. ఊర్లో అందరూ తన దుకాణం వద్దే సరుకులు తీసుకుంటారు. అలా గోపి తన వ్యాపారం నడుపుతుండేవాడు. అయితే గోపికి పొలాల వద్ద ఒక బావి ఉంది. కానీ గోపి ఆ బావి వాడే కాదు. అలా ఒకరోజు రాము పంటకి నీటిని అందిస్తున్న సమయంలో గోపి అక్కడకు వస్తాడు. వచ్చి రాగానే ఇలా అంటాడు. రాము, నువ్వు ఇంక నీటి కోసం ఇంత కష్టపడనక్కర్లేదు. నా వద్ద ఉన్న బావిని నీకు అమ్మేస్తాను. ఎలాగూ నాకు కిరాణం షాపు ఉంది కాబట్టి నాకు బావి అవసరం లేదు. ఏంటి గోపి అన్నా, నువ్వు చెప్పేది నిజమా? నీ బావిని నాకు అమ్మేస్తావా? అలా అయితే ఆ బావిని ఎంతకు అమ్ముతావు? హాయ్, ఎంత రాము, నువ్వు నాకు బాగా తెలిసిన వాడివి కాబట్టి 100 నాణాలకు ఇస్తాను. గోపి అలా చెప్పేసరికి రాము వెంటనే అక్కడ నుండి వెళ్ళి 100 నాణాలతో తిరిగి వస్తాడు. రాము ఆ 100 నాణాల సంచివి తెచ్చి గోపికి ఇస్తాడు. రాము, ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చావు కదా, ఇకపై ఆ బావి నీది అని చెప్పి గోపి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. రాము ఆనందంతో ఆ బావి వద్దకు వస్తాడు. రాము బకెట్ని తీసి నీళ్లు తోడబోతాడు. అప్పుడు ఏయ్ రాము, నువ్వు నీళ్ళని తోడకూడదు. ఆ నీళ్లు నావి. నీకు నీళ్లు కావాలంటే నువ్వు నాకు రుణం కట్టవలసి ఉంటుంది. అప్పుడు నీవు నీళ్లు తోడుకోవచ్చు. అదేంటి గోపి అన్నా, ఈ బావి నాది కదా. నేను నీకు 100 నాణాలు ఇచ్చి ఈ బావిని నేను కొనుక్కున్నా. అప్పుడు ఈ బావి నాదే అవుతుంది కదా. మళ్ళీ నువ్వు ఇలా అంటావేంటి? అవును, బావి నీదే, కానీ అందులో ఉన్న నీళ్లు నావి. ఆ నీళ్లు నీకు కావాలంటే ఇంకో 100 నాణాలు ఇవ్వు. అప్పుడు పూర్తిగా బావి నీదవుతుంది. గోపి అలా అతి తెలివితో మాట్లాడడంతో రాము ఏమీ చేయలేక దీనంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాముకి ఏం చేయాలో తోచక దీనంగా ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చుంటాడు. ఆ సమయంలో రామకృష్ణ బాబాయ్ అటుగా వెళ్తుంటాడు. అప్పుడు రామకృష్ణ బాబాయ్ రాముని చూస్తాడు. రాముని ఆ స్థితిలో చూసి ఏం జరిగిందో తెలుసుకోవటానికి రాము వద్దకి వస్తాడు. రాము, ఏంటి ఇక్కడున్నావు? పొలానికి వెళ్ళలేదా? ఏం జరిగింది? అలా ఉన్నావేంటి? నాతో చెప్పు రాము. అప్పుడు రాము జరిగిందంతా చెప్తాడు. అది బాబాయ్ జరిగింది. అప్పుడు రామకృష్ణ బాబాయ్ కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటాడు. ఒరేయ్ రాము, నాకొక ఆలోచన వచ్చింది.
నేను చెప్పినట్టు ఇలా చెయ్యి, నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అని రామకృష్ణ బాబాయ్ రాముకి ఏదో చెప్తాడు. అది విన్న రాము, ఎంత మంచి సలహా ఇచ్చావు బాబాయ్, తప్పకుండా అలానే చేస్తా. అలా చెప్పి రాము ధైర్యంగా ఆ బావి వద్దకు వెళ్తాడు. హే రాము, నువ్వు మళ్ళీ వచ్చావేంది? నీకు చెప్పా కదా నీళ్లు కావాలంటే 100 నాణాలు ఇవ్వాలని. ముందు ఇది చెప్పు, ఈ బావి నాదే కదా? హా, బావి నీదే. 100 నాణాలు ఇచ్చి కొన్నావు కదా. నేను నా బావిలో నీ నీళ్ళని ఉంచుకున్నందుకు నువ్వే నాకు అద్దె కట్టాలి. లేదంటే నీ నీళ్ళని బావిలో నుండి తీసేయి. నేను ఈ బావిలో ఇంకేదైనా సామాను పెట్టుకుంటాను. ఆ అది ఆ రాము అలా తెలివిగా సమాధానం చెప్పేసరికి గోపి ఏమి అనలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు బావి పూర్తిగా రాము సొంతం అవుతుంది. పిల్లలు, ఈ కథ మొత్తం విన్న తరువాత మీకు ఏం అర్థమైంది? బామ్మ, రామకృష్ణ బాబాయ్ బాగా తెలివైనవాడు కదా. రాముకి మంచి సలహా ఇచ్చాడు. అందువల్లే రాముకి తన బావి సొంతమైంది. అవును తల్లి, రామకృష్ణ బాబాయ్ లాగే మనందరం తెలివిగా ఉంటే మనల్ని ఎవరూ మోసం చేయలేరు. పిల్లలు, ఈ కథ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. హాయ్, హలో ఫ్రెండ్స్. మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.